ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావలిలో లక్షల్లో కలర్స్, కోట్లలో డిజైన్స్. ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది. మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్, పీవీసీ సైన్ మేకౌట్, పియు కోటింగ్ మాడ్యులరీ కిచెన్, వాల్ టీవీ యూనిట్స్, కబోర్డ్స్, 3D వాల్ పేపర్స్, వుడెన్ ఫ్లోర్, స్లైడింగ్ వార్డ్రోబ్స్, వుడెన్ సీలింగ్, స్పేస్ ప్లానింగ్. కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ఇట్లు ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్స్ ట్రంక్ రోడ్, ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం, ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్, కావలి. సంప్రదించవలసిన నెంబర్ 955348. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. కావలి 38వ వార్డు ఎన్నికల ప్రచారంలో కావలి టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు. వీరికి ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా, కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా. ఎత్తిండు రాయదల టీడీపీ జెండా, పల్లెల పేదల కయ్యిండు వండదండ. బీదల బతుకు మార్చవచ్చర పులి బిడ్డ, బీదల బతుకు మార్చవచ్చర పులి బిడ్డ. కావలి అయ్య కావ్య కృష్ణారెడ్డి అడ్డ. కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా, కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా. ఎత్తిండు రాయదల టీడీపీ జెండా, పల్లెల పేదల కయ్యిండు వండదండ. చిన్ననాడే ఎన్నో కష్టాలను చూసిండు, కన్నీళ్ళ సుడిగుండాలు దాటి వచ్చిండు, కన్నీళ్ళ సుడిగుండాలు దాటి వచ్చిండు. పాలించే నేతలను ప్రశ్నించిన వాడు, పేదల గొంతుకై నిలిచిన నాయకుడు, పేదల గొంతుకై నిలిచిన నాయకుడు. ఎత్తెత్తుకెదిగిన ఈ నేల మరువనోడు, ఎత్తెత్తుకెదిగిన ఈ నేల మరువనోడు. కావలి ప్రగతి కొరకు ప్రతినబూని నాడు. కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా, కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా. ఎత్తిండు రాయదల టీడీపీ జెండా, పల్లెల పేదల కయ్యిండు వండదండ. కనీస వసతి లేని పల్లెలను చూసిండు, కావలిలోన ప్రజల కాగడయ్యి కదిలిండు, కావలిలోన ప్రజల కాగడయ్యి కదిలిండు. సమాజ గతిని మార్చగలాన్ని వినిపిస్తాడు, సమస్య పైన తను సమరాన్నే చేస్తాడు, సమస్య పైన తను సమరాన్నే చేస్తాడు. భావితరాల కొరకు జెండ ఎత్తుకుండు, భావితరాల కొరకు జెండ ఎత్తుకుండు. చంద్రన్న అడుగులో నాడుగులేసినాడు. కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా, కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా. ఎత్తిండు రాయదల టీడీపీ జెండా, పల్లెల పేదల కయ్యిండు వండదండ. గంగమ్మ బిడ్డలను ఆదుకున్నవాడు, మత్స్యకారులకు మద్దతయ్యినాడు, మత్స్యకారులకు మద్దతయ్యినాడు. నిర్భాగ్యుల గుడిసెల వెలుగు వంచినాడు, నిత్యం నిరుపేదల సేవల నడిచాడు, నిత్యం నిరుపేదల సేవల నడిచాడు. జన సంక్షేమంకై జెండ ఎత్తుకుందాం, జన సంక్షేమంకై జెండ ఎత్తుకుందాం. కావాలి కావలికి కృష్ణన్నే అందాం. కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా, కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా. ఎత్తిండు రాయదల టీడీపీ జెండా, పల్లెల పేదల కయ్యిండు వండదండ. వైకుంఠపురం ప్రజలందరికీ, తెలుగుదేశం నాయకులకి, జనసేన బీజేపీ కార్యకర్తలందరికీ కూడా
పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, నేడు మన వైకుంఠపురంలో ఇంటంటా తెలుగుదేశం అభ్యర్థి అయినటువంటి నేను ఓట్లు అడిగే నిమిత్తం ఈ రోజున మీ ప్రాంతానికి రావడం కూడా జరిగింది. కొంచెం కాలం టైం వేస్ట్ అయినప్పటికీ కూడా కొంచెం ఎండ ఇప్పుడే స్టార్ట్ అయింది కూడా. అందరూ కూడా ఇప్పటి వరకు వెయిట్ చేసినందుకు మీరందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా కావలి పట్టణంలో అత్యధికంగా నష్టపోయినటువంటి ప్రాంతం ఏదన్నా ఉంది అంటే అది ఒక వైకుంఠపురం. కారణం రైల్వే బ్రిడ్జి 2008 నుంచి ఊరించి దాదాపు 14 సంవత్సరాలుగా ఈరోజు ఈ ప్రాంత వాసుల్ని ప్రతి నిత్యం కూడా ఇబ్బంది పెడుతున్నారు. కావలి పట్టణంలో రహదారులు లేక వర్షాలు వస్తే ఇబ్బందులు పడుతూ కార్లు వేసుకొని తిరగాలంటే జంతాపేట మీదుగా తిరిగి వస్తున్నటువంటి పరిస్థితిని గత 14 సంవత్సరాలుగా ఈ ప్రాంతం ఉంది. అందుకనే వైకుంఠపురం వాసులకు జరిగిన అన్యాయం కావలి పట్టణంలో ఇంక ఏ ఒక్కరికి కూడా జరగలేదు అని ఈ సందర్భంగా చెప్పడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. పాలకుల యొక్క నిర్లక్ష్యం. మాగుంట పార్వతమ్మ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2008లో మొట్టమొదట ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జికి నామకరణం చేసి శంకుస్థాపన చేయటం జరిగింది. దురదృష్టవశాత్తు ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జి అవసరం లేదు, అండర్ పాస్ బ్రిడ్జి ఉంటే సరిపోయేది. ఇక్కడ కారణం ఇక్కడ రైల్వే కట్ట ఈ రోడ్డు కంటే దాదాపు 1.5 మీటర్ నుంచి 2 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ అండర్ పాస్ కట్టుంటే ఇక్కడ నుంచి రైల్వే కాడికే డౌన్ అయి ఉండేది, మానసాల దగ్గరికే ఎక్కువ ఉండేవాళ్ళు. అంటే నెల్లూరులో విజయమాల గేటు లాగా కావచ్చు, లేదా కొండాయిపాలెం గేటు లాగా కావచ్చు, చిన్న బ్రిడ్జి నిర్మాణం జరుగుంటే ఏ ఒక్కరికి ఇబ్బంది లేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ఫ్లైఓవర్ బ్రిడ్జి కడతామని, ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జి కట్టాలి అంటే రైల్వే వాళ్ళు పూర్తి చేశారు. ఆర్ఎండ్బి వాళ్ళు ల్యాండ్ అక్విజిషన్ చేసి 2 పక్కల ఇళ్ళ స్థలాలు తీసుకొని వాళ్ళకి కాంపెన్సేషన్ పట్టి 2 పక్కల బ్రిడ్జికి మళ్ళీ సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి బ్రిడ్జి తీసుకుపోయి వాటర్ ట్యాంక్ దగ్గర దిగుద్ది. ఇది అవసరమా ఈ ప్రాంతానికి మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నా. ఈ ప్రాంతం అభివృద్ధి చెందదు. అదే అండర్ బ్రిడ్జి అయి ఉంటే ఈ రోడ్డు నుంచే మానసాల దగ్గరికి ఎక్కువ ఉండేవాళ్ళు. ఇప్పుడు బస్సులు లేవు. ఇటు వెంకటేశ్వర థియేటర్ దగ్గర బస్ స్టాండ్ లేదు. ఆర్టీసీలే రోజు రోజుకి నిర్వీర్యం అయిపోతున్నాయి. ఆటో వ్యవస్థ వచ్చింది, కార్ల వ్యవస్థ వచ్చిన తర్వాత ఇంకా వెంకటేశ్వర థియేటర్ దగ్గర బస్ స్టాండే లేనప్పుడు, ఇక్కడ ఫ్లైఓవర్ కట్టి లారీలు టౌన్లోకి రావడానికే లేనప్పుడు ఇక్కడ ఫ్లైఓవర్ అవసరమా అంటే ఈ ఇంగిత జ్ఞానం కూడా ఎమ్మెల్యేలకు తెలియని ఎమ్మెల్యేలు గెలిపించుకున్నందుకు మనందరం కూడా బాధపడాలని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నా. అదేవిధంగా ఈ రోజున ఈ ప్రాంతంలో చాలా సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క సమస్యని పరిష్కారం చేయకుండా ఓన్లీ ఓట్లనే విషయాన్ని మాత్రమే చూసుకుంటూ రాజకీయాలను నడుపుతున్న విషయం మీ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలుసు. ఈరోజు వర్షం కురిస్తే ఆనపగుంట నీళ్లు ఇళ్లలోకి వస్తున్నాయి. ఆనపగుంట నీళ్లు ఇళ్లలోకి వస్తుంటే ఆనపగుంట చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టి, కాంక్రీట్ వాళ్ళు కట్టి ఆనపగుంట నీళ్లు ఇళ్లలోకి రాకుండా చూసి డ్రైనేజ్ వాటర్ దాంట్లో కలిపి అక్కడి నుంచి మొత్తం ఎప్పుడో 12 ఏళ్ళ నాడు డ్రైనేజ్ కడితే ఈ రోజుకి క్లీన్ చేసిన పాపాను పోలేదు. కాబట్టి ఆనపగుంటలో నీళ్లు పోలా. దాంట్లో మన అందరం ఇబ్బంది పడుతున్నాం. ఈ ప్రాంతంలో డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది. ఇళ్ల ముందు డ్రమ్ములు పెట్టుకొని బతుకుతున్నాం. మనం ఎక్కడ ఉన్నాం దయించి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నా. ఎక్కడో అమరావతిలో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి బాబా కాదు, కావలిలో పనిచేసే నాయకుడిని ఎన్నుకోమని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నా. ప్రభుత్వ నిర్ణయాన్ని అధికారాలు చేసేటువంటి బాబు గారు పెన్షన్లు ఇస్తారు, కాలనీలు ఇస్తారు, స్థలాలు ఇప్పిస్తారు, పెన్షన్లు పెంచుతారు, ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారు, ఆరోగ్యశ్రీ కింద ఇస్తారు, అన్ని పనులు రేపు బాబు గారు చేస్తారు. కానీ ఈ గ్రామానికి ఈ ప్రాంతానికి పనంటూ ప్రత్యేకంగా చేసే వ్యక్తిగా ఎమ్మెల్యే ఉండాలే తప్ప బాబు గారు చేసిన పథకాలు నేను చేశానని, జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలు నేను చేశానని చెప్పుకునే ఎమ్మెల్యేలు ఉన్నంతకాలం మన ప్రాంతం అభివృద్ధి కాదు అని
దయించి అర్థం చేసుకోమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. మన బిడ్డల్ని పోషిస్తున్నాం, మన బిడ్డలకు చదువులు చెప్తున్నాం, ఇల్లు కట్టుకుంటున్నాం, మంచి భవిష్యత్తు ఇవ్వాలని పిల్లలకి పెళ్లిళ్ళు చేసి కుటుంబ యజమానిగా ఆ కుటుంబానికి కావాల్సిన బాధలు కష్టాలు అన్నీ కూడా తీర్చే వ్యక్తి కుటుంబ యజమాని. ఎమ్మెల్యే అంటే నియోజకవర్గానికి అంతా యజమాని. ఇక్కడ నీళ్లు లేవంటే నీళ్ళ సంగతి చూడాలి, రోడ్లు లేవంటే రోడ్డు సంగతి చూడాలి, ప్రజలకు సౌకర్యమైన రోడ్లు లేవంటే ప్రజలకు సౌకర్యమైన రోడ్లు తేవాలి, కాలనీలు కట్టుకోవాలంటే కాలనీలు ఇప్పించాలి, ఆరోగ్యశ్రీ వర్తించలేదంటే ఆరోగ్యశ్రీ వచ్చేటట్టు చేయాలి. ఏ ఒక్క ఇబ్బంది జరిగినా మనకు కావాలి నియోజకవర్గ ప్రజలకి ఏ ఒక్క ఇబ్బంది జరిగినా కంటికి రెప్పలాగా కాపాడుకునే యజమానిగా ఉండాలి తప్ప ఎమ్మెల్యే అంటే మన ఓట్లేసి గెలిపించుకుని తాను రౌడీజం చేస్తూ మనమిచ్చిన ఓట్లతో మనమిచ్చిన గెలుపుతో ఈరోజు ఆస్తులు అమ్ముకుంటూ ప్రజల్ని భయభ్రాంతులు చేసి పోలీసుల నడుము వచ్చా భయభ్రాంతులు కలిసేసి సంపాదించుకునేవాడు కాదు ఎమ్మెల్యే అంటే. ఎమ్మెల్యే అంటే తన జేబులో డబ్బులు ఆనందంగా ఇస్తూ పేదవాడి కోసం బతికేవాడు సేవ చేసేవాడు ఎమ్మెల్యేగా ఉండాలి తప్ప ప్రజలందరినీ అడ్డు పెట్టుకుని అధికారులు అడ్డు పెట్టుకుని ప్రభుత్వ ఆస్తులు దోచుకునేవాడు కాదు ఎమ్మెల్యే అంటే. దయించి అర్థం చేసుకోండి. ఎందుకంటే వైకుంఠపురం వాసులారా ఆలోచించండి. కావలి నియోజకవర్గంలో అత్యధికంగా నష్టపోయిన వ్యక్తులు ఉన్నారు అంటే ఒక్క వైకుంఠపురం వాసులు. మీ ఆత్మవారిని దెబ్బతిన్నారు. 14 సంవత్సరాల నుంచి బిడ్డి కట్టకపోయినా 2019లో మీరు అందరూ కూడా వైకుంఠపురం వాసులందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఓసేటేశారు, ప్రతాప్ రెడ్డికి మెజార్టీ ఇచ్చారు. ఈ 5 సంవత్సరాల నుంచి ప్రతాప్ రెడ్డి ఈ వైకుంఠపురానికి ఏమన్నా చేశారో దయించి ఆలోచించమని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. పని చేసేవాడు మనకు కావాలి తప్ప పని చేయనటువంటి వ్యక్తిని గెలిపించుకుంటే మళ్ళా ఇంకొక 5 సంవత్సరాలైనా ఈ పిచ్చి కాదు. దయించి 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 మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఒక్క అవకాశం కల్పించండి. స్థానిక వ్యక్తిగా నిరంతరం కావల్లో ఉండే వ్యక్తిగా నాకు ఒక్క అవకాశం ఇచ్చి తెలుగుదేశం పార్టీకి ఓటేయండి. తప్పకుండా ఈ పిచ్చిని అండర్ పిచ్చిగా మార్చి ఎటు పక్కల 2 పక్కల ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా ఏ ఒక్కరి అంగళ్ళు పోకుండా ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా తప్పకుండా ఈ పిచ్చి నిర్మాణం చేసి తీరుతానని నాకంటూ దీని మీద ఒక అవగాహన ఉంది. ఎందుకు చెప్తున్నానంటే నేను ముసునూరులో రాఘవేంద్ర కాలనీలో కాపురం ఉన్నా. ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు. నేను ట్రై చేసి నాకు పదవులు లేవు, తెలిసిందల్లా కష్టపడటమే. కష్టపడితే ఉంది పోయేది, విజయం తప్ప అనే సిద్ధాంతాన్ని నమ్ముకున్న వ్యక్తిని నేను ట్రై చేశా. 6 నెలల్లో అండర్ పాస్ తెచ్చి నా ముసునూరులో నా ఇంటి పక్కన నా వ్యక్తిగతంగా నేను ఖర్చు పెట్టి 8.5 కోట్ల రూపాయలతో ఈరోజు బ్రిడ్జి స్టార్ట్ అయింది. రూపాయలతో అవ్వాల్సిన బ్రిడ్జిని 60-70 కోట్లకి పెంచారు తప్ప ఎమ్మెల్యే కమిషన్ల కోసం 60 కోట్ల వర్క్ వస్తే 5% వేసుకున్న 3 కోట్ల కమిషన్ వస్తుందని దానికోసం చేశారు తప్ప నిజంగా ప్రజలకు సౌకర్యం అందించాలంటే ఈ అంగళ్ళు పోతాయి. 2 పక్కల సర్వీస్ రోడ్లు వేయాలి, బ్రిడ్జి కట్టాలి. అంత అవసరమా ఈ ఊరికి? అంత లారీలు వచ్చే ప్రాంతమా ఇది? లారీలన్నీ వచ్చేదానికి అవతల రోడ్డు ఉంది. ఇక్కడ ఉదయగిరి బ్రిడ్జి లాంటి బ్రిడ్జి కడితే ఎంత దూరం వస్తుందో ఆలోచించండి. పాలకులు అనేవాడు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి. నేను సాధించే రైల్వే నుంచి చిన్న బ్రిడ్జిని, అదే బ్రిడ్జిని మళ్ళీ ఇక్కడ తెస్తా. ఒక్క అవకాశం నాకు కల్పించండి. తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తానని మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా. డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది, ఆనపగుట్టలో ఉన్నటువంటి డ్రైనేజ్ వాటర్ సమస్య ఉంది. అన్ని సమస్యలు పరిష్కారం కావాలంటే రాష్ట్రంలో బాబు రావాలి. కావల్లో ఎమ్మెల్యేగా తెలుగుదేశం అభ్యర్థి గెలిపించాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది. అందుకనే మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. ప్రతాప్ కుమార్ రెడ్డికి 2 సార్లు ఓటేశారు. 10 సంవత్సరాల పాటు ఈ కావలికి ఎమ్మెల్యేగా ఉండి జల్లగల్లాగా మన రక్తాన్ని పీలుస్తూ నిరంతరం ప్రజల్ని భయభ్రాంతులు గురి చేసి ఎక్కడ చెరువులో మట్టి ఉంటే అమ్ముకోవటం, ఎక్కడ చెరువులో గ్రావులు ఉంటే అమ్ముకోవటం, ఎక్కడ పొలాలు ఉంటే ఆక్రమించుకోవడం తప్ప పేద ప్రజల కోసం ప్రాంత అభివృద్ధి కోసం ఏ ఒక్క పని కూడా చేయనటువంటి ప్రతాప్ రెడ్డిని మన అందరం కూడా ఓడించి తెలుగుదేశాన్ని ఆశీర్వదించండి. మీ ముందుకు వచ్చా, మీ ఆశీస్సుల కోసం మీరు దీవించండి, మీ దీవెనల కోసం అని చెప్పి నేను మీ ముందుకు వచ్చా. తప్పకుండా ఒక్క అవకాశం ఇచ్చి తెలుగుదేశం అభ్యర్థి అయిన నన్ను, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్న వారిని ఇద్దరికి కూడా సైకిల్ గుర్తు ముందు వేటేసి మంచి మెజార్టీ ఇవ్వండి. మేము వేసే ఓటు రేపు చంద్రబాబు ముఖ్యమంత్రి కోసం. ఆయన ముఖ్యమంత్రి అయితే తప్ప మన జీవితాలు బాగుపడవు. ఎక్కడైనా అభివృద్ధి జరిగిందంటే ఒక్క చంద్రబాబు నాయుడు హయాంలో జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఏ సిమెంట్ రోడ్డు వేసినా, ఈ ప్రాంతంలో ఉన్న ఏ గొంతులో ఉన్న డ్రైనేజ్ కట్టినా ఒక్క తెలుగుదేశం హయాంలో తప్ప వైసీపీ హయాంలో ఈ 5 సంవత్సరాల పాటు దోచుకోవడం తప్ప, ఈ 5 సంవత్సరాల్లో ఇబ్బందులు పెట్టడం తప్ప,
5 సంవత్సరాల గ్రావులు, ఇసుక, మట్టి అన్ని అమ్ముకోవడం తప్ప ప్రతాప్ కుమార్ అనే వ్యక్తి ఇక్కడ ఏది పని చేయలేదనే విషయాన్ని దయించి అర్థం చేసుకుని ఒక్క అవకాశం ఇమ్మని వైకుంఠపురం వాసులందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి.